అస్మద్గురుభ్యో నమ. జ్ఞానానికి సంబంధించిన విషయాలను గురించి చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు అజ్ఞానం అనేది మనకు ఆనందాన్ని కలిగిస్తుందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అజ్ఞానం ఆనందాన్ని కలిగిస్తుందా? ఒకవేళ అదే నిజమైతే ఆ ఆనందం ఎప్పటి వరకు నిలుస్తుంది? దీని గురించి వివరంగా తెలుసుకుందాం. కృష్ణుడు అర్జునుడి అజ్ఞానాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా బోధ చేశాడు. జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహాలను నరికేయి. అలా నిరుత్సాహంగా కూలబడకు. లే, ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడవో, క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి. నీవు చేసే కర్మ అంటే యుద్ధము, నిష్కామంగా ఆచరించు. నీకు బంధనాలు అంటవు. ఇది పరమాత్మ యొక్క బోధ. ఎక్కడ చూసినా అజ్ఞానం కర్ర పట్టుకొని పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. జ్ఞానం కోసం వెతికే వాళ్ళు కూడా అజ్ఞానం వలలో పడి గెలగెలా కొట్టుకుంటూ ఉంటారు. మాయ నియమించుకున్న అత్యంత వినయం కలిగిన సేవకురాలు అజ్ఞానం. అజ్ఞానం నిర్వహిస్తున్న బాధ్యతల తీరుతెన్నులు చూస్తుంటే శ్రీరాముడిని అడవుల పాలు చేసిన కైకకు సాయం చేసిన కోబ్జా అనే సేవకురాలు గుర్తుకు వస్తుంది. శిశువును మాయ కప్పేసినట్లు, చెరువులో నీటిని గుర్రపు డెక్క కమ్మేసినట్లు జ్ఞానాన్ని అజ్ఞానం కనబడకుండా చేస్తుంది. అజ్ఞానమే జ్ఞానం అన్న భ్రమ కూడా కలిగిస్తుంది. మిడిమిడి జ్ఞానం కూడా అజ్ఞానమే. ఇది చాలా ప్రమాదకరము. అహంకారపూరిత జ్ఞానం కూడా అజ్ఞానమే. ఇది వినాశనానికి హేతువు. ఇది అజ్ఞానంలో ఉండి విజ్ఞానం గురించి మాట్లాడుతున్నాము అని పండితులుగా చలామణి అయ్యేవారు కూడా తెలుసుకోలేరు. వీళ్ళు భగవద్గీత చెప్పిన పండితులు కారు. అజ్ఞానం కబంధ హస్తాల్లో చిక్కుకొని ప్రపంచమే విలవిల్లాడే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణము యుగధర్మాలు. కాలము, ప్రకృతి రెండు అజ్ఞానం ఆడిస్తున్న నాటకానికి సహకరిస్తూ ఉంటాయి. వీటికి సూత్రధారి మాయ. ఆ మాయ శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉంటుంది. మనము మాయ వశమై ఉంటాం. ఇది ఒక విషవలయము. అజ్ఞానము ఆనందం కలిగిస్తూ ఉన్న ఏ పుణ్యాత్ముడికో దీని మోసము బోధపడుతూ ఉంటుంది. అజ్ఞానం పైన విరక్తి కలిగి జ్ఞానం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. కానీ అంత తేలిగ్గా అజ్ఞానము పక్కకు తప్పుకోదు. నిన్ను జ్ఞానవంతుడిని చేయడానికి ససేమిరా అంగీకరించదు. జ్ఞానం అంటే సత్యం. ఏది తెలిస్తే తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగలదో అదియే నిజమైన జ్ఞానం. అజ్ఞానం మధ్యలో బ్రతుకుతుండగా జ్ఞానోదయం కావడమే విచిత్రాల్లోకెల్లా విచిత్రం. అందుకే బుద్ధుడు అంటాడు, ఈ అజ్ఞాన ప్రపంచంలో బురదలో పద్మంలా వికసించాను అని. అజ్ఞానం రాజ్యమేలుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చీకటిలో ఉన్న సూర్యుడి వైపు ముఖం తిప్పుకొని వెలుగు మన మీద పడేటట్లు చూసుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను వెలుగులోకి తీసుకొని రారు. ఏ స్థితిలోనూ ప్రహ్లాదుడు తండ్రి అజ్ఞాన ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. హరిని సర్వశక్తిమంతుడిగా తెలుసుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడి జ్ఞానానికి మోకరిల్లి చరిత్రలో నిలిచిపోయాడు. చూసేవన్నీ అందంగా ఉంటాయి, ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ జ్ఞాన మకరందాలని భావించకూడదు. అందులో మునిగిపోయి అవే జీవనగమ్యంగా తీర్మానించుకోకూడదు. విలాసంగా విచ్చలవిడిగా బ్రతుకుతుంటే దానికి కారణం అజ్ఞానము అని తెలుసుకోవాలి. వినయంగా నిరాడంబరంగా జీవిస్తుంటే దానికి కారణం జ్ఞానమని గ్రహించాలి. 50 ఏళ్ల నుంచి చీకటి తాండవిస్తున్న గదిలోకి వెలుగు తీసుకురావాలంటే 50 ఏళ్ళు పట్టదు. ఒక చిన్న కిటికీ తెరిస్తే చాలు, లేదా చిన్న దీపకళిక ఉంచినా చాలు, వెంటనే వెలుగుతో ఇల్లంతా నిండిపోతుంది. మీరు ఒక ఎత్తైన భవంతి మీద నుండి కిందకు పడితే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం పరమానందం. కానీ అది మీరు నేలని తాకేంత వరకే, ఆ కొన్ని క్షణాలే. కాబట్టి మూర్ఖులు ఆనందంగా ఉండగలరు, కానీ అది వారి జీవితాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టనంత వరకే. సాధారణంగా జీవితం వారిని ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ జీవితం వారిని ఇబ్బంది పెట్టకపోతే మరణము తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. అజ్ఞానం వలన పుట్టేవి ఏమిటి అంటే సంశయాలు, మోహం మొదలైనవి అజ్ఞానం నుండే పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణాలు, అనుమానాలు, దుష్ట సంకల్పాలకు మూలం మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానం అంటే
ప్రతి దానిని దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడమే అజ్ఞానము. అంటే నిజాన్ని తెలుసుకోకుండా మన బుర్రలో ఉన్న ఆలోచనల ప్రకారం ఎదుటి దాన్ని నిర్ణయించడం. ఎలా అంటే అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడడం, అన్నీ మనకే కావాలని అనుకోవడం, అన్నిటికీ నేనే మూలం, నా వలననే జరుగుతున్నాయని భావించడం. జ్ఞానాశిన అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనే కత్తితో నరికేయాలి. అంటే జ్ఞానము కత్తి లాంటిది, అది అజ్ఞానాన్ని కోసిస్తుంది. చీకటి పోవాలంటే వెలుగు రావాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అనే కత్తి కావాలి. హృతం అంటే ఈ అజ్ఞానం, అనుమానాలు, మోహం ఇవన్నీ ఉండే స్థావరం. స్థావరం అంటే నివాసం. ఈ అజ్ఞానం నివాసం ఎక్కడంటే అది మన హృదయమే. దానిని మనసు, చిత్తమని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించే కంటే మనం మన ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయంలో తిష్ట వేసుకొని ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలను మనమే నివృత్తి చేసుకోవాలి. కానీ మరొకరు నివృత్తి చేయలేరు. ఎలాగంటే మన నెత్తి మీద బరువును మరొకరు దించగలరు, మన అప్పు మరొకరు తీర్చగలరు, కానీ మన కడుపులో ఉన్న ఆకలిని మాత్రము మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు కదా. అలాగే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానము సంపాదించాలి. అందుకే ప్రతి మనిషికి జ్ఞానము ఎంతో ముఖ్యమైనది అని నొక్కి ఒక్కాణిస్తున్నది శాస్త్రం. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి యోగమతిష్ట అంటే యోగమును ఆచరించాలి. అంటే నిష్కామ కర్మయోగమును అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానము, సందేహాలు పోవడానికి, జ్ఞానం రావడానికి అవసరమైనది నిష్కామ కర్మయోగం. ఎటువంటి సంగమము లేకుండా, అంటే ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా, ఏదో ఒకటి ఆశించినట్లు కాకుండా, నిస్వార్థంగా కర్తృత్వ భావన లేకుండా, ఏకాగ్ర చిత్తంతో అంటే పని మీద మాత్రమే మనసు పెట్టి కర్మలు చేయడం. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మబంధనలు అంటవు. అంటే ఆ పని తాలూకు పాపము, పుణ్యం అనేవి మా మనిషిని వెంటాడవు. అందుకే అర్జున, నేను యుద్ధం చేస్తే నా చేతిలో వీళ్ళంతా మరణిస్తారు, వర్ణసంకరం అవుతుంది, ఆ పాపం నే భరించలేను, అందుకని నేను యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేస్తాను, ఈ రక్తపు కూడు తినలేనని పనికి మాలిన మాటలు కట్టిపెట్టి, ఉత్తిష్టాలే, ఆయుధం పట్టు, నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా యుద్ధం చేయి, ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇదే ప్రతి మనిషి తాను చేసే పనికి అన్వయించుకోవాలి. అప్పుడు అలా చేస్తే మనిషికి ఆ కర్మ తాలూకు ఫలాలు జన్మ జన్మను వెంబడించవు. హరి ఓం తత్సత్. ఇది మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పెంచుకునే మార్గం. హరి ఓం తత్సత్.